మై గాడ్, సంధ్య గారు చెక్ డ్రా చేసుకుందా? ఈ విషయం వింధ్యకు తెలిస్తే ఎంత ప్రాబ్లం. ఎవరు? మీ ప్రియురాలా? తనతో నేను మాట్లాడతాను, ఫోన్ ఇవ్వండి. వింధ్య, నువ్వు అలా మాట్లాడకూడదు. శ్రీజ ఫోన్ చేసింది. పాపం తనకు తెలియదు కదా, థ్యాంక్స్ చెప్పడానికి ఫోన్ చేసింది. ఓహోహోహో, నేరుగా ఫోన్ చేస్తే దొరికిపోతుందని శ్రీజ ఫోన్ నుంచి సంధ్య చేయించిందా? మొత్తానికి ఇద్దరూ అనుకున్నది పట్టుబట్టి సాధించారు కదా. వద్దు వద్దు అంటూ నేనేదైతే చేయొద్దు అంటున్నారో మీరు అదే చేస్తున్నారు. దాన్ని చూడొద్దు అంటే చూస్తారు. ఏకంగా మీ రక్తమే ఇచ్చేస్తున్నారు. ఇప్పుడేమో ఇంకొక అడుగు ముందుకేసి వాళ్ళ ఆర్థికంగా నిలబడ్డానికి అండగా నిలబడుతున్నారు. ఎంతైనా సంధ్య అదృష్టవంతురాలండి. మీలాంటి గొప్ప ప్రేమికుడు దొరికాడు కదా. ప్లీజ్ వింధ్య, నిజంగా నాకేమీ తెలియదు. నేను సంధ్య గారితో మాట్లాడలేదు. సంధ్య గారు కూడా ఇలా ఎందుకు చేసిందో నాకు తెలియదు. పాపం, వాళ్ళ ఆర్థిక పరిస్థితి గురించి కూడా నువ్వొక్కసారి ఆలోచించు. నీకు కోపం ఉంటే నన్ను తిట్టు, సంధ్య గారిని తిట్టు, కానీ ఆ కుటుంబాన్ని మాత్రం వదిలేయ్. పాపం, ఆరోగ్యం బాగోలేని పార్వతి ఆంటీ, చదువుకుంటున్న శ్రీజ, ఆ కుటుంబాన్ని లాగడానికి ఆర్థికంగా బాధపడుతున్న శ్రీకర్ గారు, వాళ్ళందరినీ చూసైనా వదిలే వింధ్య, నీకు దండం పెడతాను. చూసారా చూసారా, ప్రియురాలి కోసం కట్టుకున్న భార్యకి భర్త దండం పెట్టడం. ఏం వదిలేమంటారు? మీరు సంధ్య చుట్టూ తిరుగుతూ ఉంటే, సంధ్యకి సహాయం చేస్తూ ఉంటే, మీ ప్రేమాయనాన్ని చూసి చూడనట్టు వదిలేమంటారా? ప్లీజ్ అలా మాట్లాడకు. ఇంకెలా మాట్లాడాలి? వద్దు వద్దు అని నేనెంత చెప్పినా కూడా ఆ సంధ్యతో చెక్ డ్రా చేయించిన మీకెంత ధైర్యం ఉండాలి? మిమ్మల్ని చూసుకుని ఎంతగానో రెచ్చిపోతున్నా ఆ సంధ్యకెంత ధైర్యం ఉండాలి? అసలు ఒక్క మాట మీద కూడా నిలబడిని ఆ సంధ్యలో మీకేం నచ్చిందండి? ఇన్నాళ్ళు ఫ్రెండ్ అయినా నన్ను మోసం చేసింది. ఇప్పుడేమో ఆర్థిక పరిస్థితి తొక్క తోటకూర అంటూ ప్రియురాలి ముసుగులో మిమ్మల్ని మోసం చేస్తుంది. నన్నింత మానసిక క్షోభ పెట్టిన ఆ సంధ్యని నేను వదిలిపెట్టను. నేను వద్దని చెప్పిన తర్వాత కూడా చెక్కుని తెగించి మరీ డ్రా చేసింది కదా. ఇప్పుడే వెళ్ళి దాని సంగతి తెలుస్తాను. వింధ్య, వింధ్య, ప్లీజ్ ప్లీజ్ వింధ్య, ఒక్కసారి నా మాట విను. వదలండి. అయ్యో బావా, ఏంటి బావా అంత ఆవేశంగా వెళ్ళిపోతుందేంటి? ఆ ఆవేశం చూస్తుంటే సంధ్యని తిట్టడమో కొట్టడమో ఏదో గట్టిగానే మూడినట్టు అనిపిస్తుంది. వెంటనే వెళ్ళి నీ సంధ్యని కాపాడుకో బావా. నీ సంధ్య ఏంటి? ఇలా లేనిపోనివి వింధ్యకి నూరిపోసి నువ్వే ఏమైనా చెప్తున్నావా? అయ్యయ్యో, నాకేం తెలుసు బావా. వింధ్య సిస్టర్ అన్న మాటని నేను నీతో చెప్పానంతే. చూడు,
నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంది. నువ్వు కళ్ళెదురుగా కనిపిస్తే నాకు అదోలా అనిపిస్తుంది. ముందుకి నుంచి వెళ్తావా వెళ్ళవా? వెళ్తున్నాలే బావా. ఛా! అంత ఆవేశంగా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరు చెప్పినా వినే పరిస్థితిలో లేదు. అక్కడికి వెళ్ళి సంధ్యని వింధ్య ఖచ్చితంగా ఏదో చేస్తుంది. వెళ్ళి వింధ్య గారికి రాజేష్ గారికి పర్సనల్గా థ్యాంక్స్ చెప్పేసొద్దాం. సంధ్య లేట్ అవుతుంది, మీరు త్వరగా వెళ్ళండి. వింధ్యకి నా తరపున మనందరి తరపున స్పెషల్గా థ్యాంక్స్ చెప్పు. తను చేసిన ఈ సహాయం మనం ఎప్పటికీ మర్చిపోలేమని చెప్పు. సంధ్య, ఇందాకటి నుంచి ఏదో పోగొట్టుకున్న దానిలో ఉన్నావేంటి? భయపడుతూ చూస్తున్నావు. చీర మార్చుకుని రావడానికి కూడా చాలాసేపు అడిగితే గానీ వెళ్ళలేదు. అసలు ఏమైంది సంధ్య? సరే, ఆలస్యం అవుతుంది, పద వెళ్దాం. అమ్మా వింధ్య, నీ దగ్గరికే బయలుదేరుతున్నారు. రామ్మా. ఇదిగో స్వీట్స్ కూడా తీసుకొచ్చారు. శ్రీకరం, వెళ్ళి వింధ్యకి స్వీట్ ఇవ్వు. తీసుకోండి వింధ్య గారు. నీది ఒక బతికేనా? ఇంత జరిగిన తర్వాత, ఇన్నిసార్లు చెప్పిన తర్వాత కూడా వినకుండా చేయాల్సిందంతా చేసేస్తున్నావా? నిన్నేం చేయాలి చెప్పు, ఏం చేయాలి?